హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మొన్న మేము మోపిదేవి వెళ్ళాము. అయితే ట్రైన్లో తీయటానికి అయితే కుదరలేదు. మేమందరం ఇంకా ట్రైన్ దిగిన తర్వాత ఆటో మాట్లాడుకున్నాం అక్కడికి. ఇంకా ఇది వెళ్ళే దారిలో బ్రిడ్జి ఉండిద్ది కదా, అదొక్కటే 3 కిలోమీటర్స్ దాకా ఏమో వచ్చిద్దంట. మేము ఫస్ట్ ట్రైన్లో తీద్దామని అనుకున్నాం, కానీ ఇంకా ట్రైన్లో అందరు జనం ఎక్కువగా ఉండి తలా ఒక చాట కూర్చోవాల్సి వచ్చింది. కానీ ఈ బ్రిడ్జిని చూస్తుంటే మేము 3 కిలోమీటర్స్ దాకా ఒకే బ్రిడ్జి ఉంది. అది చూస్తుంటే చాలా బాగా అనిపించింది. ఇంకా అది అయిపోయిన తర్వాత మేము మోపిదే వెళ్ళాం, కానీ అక్కడ ఫోన్ ఎలో చేయలే. ఇంకా మళ్ళీ దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ నాగ చెట్టు అని ఉంది. ఇంక అక్కడికి వెళ్ళాము మళ్ళీ అందరం కలిసి. ఇంకెళ్ళి లోపల ఒక ప్రదక్షిణం తిరిగాము. నాకు కొంచెం జలుబు చేసింది, వాయిస్ అందుకని ఇలా ఉంది. ఇంకందరం ఒక ప్రదక్షిణం చేసిన తర్వాత అమ్మ, పెద్దమ్మ, అమ్మ, మా చెల్లి తను అది శివాలయం. నాగ చెట్టు అనేది చాలా ఫేమస్ అంట. మోపిదేవి వెళ్ళిన వాళ్ళు చాలామంది అక్కడ మోపిదేవి నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఏమో అంతే దగ్గరే. అక్కడ తెలియని వాళ్ళు ఎవరినన్నా అడిగినా చెప్తారు. అంటే ఆ చెట్టు ఎప్పటి నుంచో ఉందంట, పురాతకాలం నుంచే. చాలా మహిమగల చెట్టు అని కూడా అందరు అంటున్నారు. సరే మనం కూడా వెళ్ళి చూసొద్దాంలే, ఇక్కడ దాకా వచ్చామనని ఇంకా మేము అన్నిటికి కలిపే ఆటో మాట్లాడుకున్నాము. ఇంకా వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా మేము వస్తున్నాము. అమ్మ, మా మేనత్త, నా అమ్మమ్మ. పాపం మా అమ్మమ్మకి అప్పటికే పాపం నీరసం వచ్చేసింది. పొద్దున ఎప్పుడో 6 కల్లా బయలుదేరాము. మా మేనత్త, అమ్మ, ఇంకా మిగతా వాళ్ళందరూ అర్చన చేయించుకుంటున్నారు. మీరు ఎవరన్నా తెలియకపోతే కనుక మోపిదేవి దగ్గర నుంచి 2 కిలోమీటర్స్ ఉండిద్ది. ఎవరినన్నా కనుక్కోనన్నా వెళ్ళండి. ఎందుకంటే అక్కడ దాకా వెళ్ళాం కదా, మళ్ళీ అంటే వెళ్ళాలన్నా వెళ్ళలేం కదా, ఎటు వెళ్ళాం కాబట్టి ఎవరన్నా కనుక్కోనన్నా వెళ్ళండి. చాలా మహిమ కలదంట. అక్కడికి వెళ్ళిన తర్వాత పక్క తోట ఈయన చాలా బాగా మాట్లాడుతున్నాడు. అక్కడికి వెళ్ళినంత మా అత్త, మా అమ్మ పచ్చిమిరపకాయలు కొంటున్నారు. చాలా నాకు ఫన్నీగా అనిపించింది ఆ వీడియో. నేను వీడియో తీసుకుంటున్నాను. అంటే ఎక్కడికన్నా వెళ్ళి ఏమైనా కొంటాం, ఇంకా ఆ తోట ఆయన ఉండి సాగి బజ్జీకాయలు బాగుంటాయి అప్పుడే కోస్తున్నారు ఫ్రెష్గా. ఇంకా అమ్మను మా అత్త తీసుకున్నారు. ఆయన కూడా చాలా బాగా మాట్లాడుతున్నాడు, మంచి అతను. కోస్తుంటే తీసుకోండి అమ్మ, వీడియో మేము కూడా మీ కళ్ళేనే పంపించేవి ఇవన్నీ అని చెప్తున్నాడు. ఇంకా వాళ్ళ అమ్మ నా అత్త తీసుకుంటున్నారు. ఇంకా అయిపోయిన తర్వాత నేను ఫొటోస్ అవి దిగుతుంటే, అమ్మ ఇక్కడ నుంచొని వీడియో తీసుకో, నాకేం ఇబ్బంది లేదు, ఇవన్నీ పెట్టుకొని దిగు, మీ వారు అడిగినా కూడా చెప్పు, ఇలా పక్కన నాగ చెట్టు పక్కనే వాళ్ళది పొలం ఉంది, ఆ పొలం గల్లా ఆయన దిగమన్నాడు అని చెప్పమ్మా అని ఆ పెద్ద అతను చాలా మంచిగా మాట్లాడాడు అసలు. ఇప్పుడన్నా వచ్చినప్పుడు ఎప్పుడన్నా కోస్తూ ఉంటామమ్మా, ఇప్పుడే ఫ్రెష్గా కోస్తున్నాము అని కూడా ఈ చెట్టు గురించి కూడా నాతో మాట్లాడాడు. ఇలా అమ్మ చాలా బాగుంటుంది అది ఇదనని. మళ్ళీ మేము అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాము. అంటే మేము వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అదే బ్రిడ్జి మీద వెళ్ళాలి, రావాలి మళ్ళీ. ఇంకా అక్కడి నుంచి వచ్చేసేమో మేము హంసల దీవి వెళ్ళాము. అసలు అక్కడ వెళ్ళినంతసేపు అండి, అసలు రోడ్లు అస్సలు బాలే. మేము 12కి అలా స్టార్ట్ అయ్యాం, కానీ దర్శనం అయిపోయి ఎమ్మటనే వచ్చేద్దాము అని అనుకున్నాం, కానీ సాయంత్రం ట్రైన్కి అందుకుందామని అందుకోలేకపోయాం. అంటే వెళ్ళక ముందులో ఒకలాగా ఉంటాం, కానీ ఇంకా అంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకా బీచ్ని చూసిన తర్వాత ఎందుకు ఆగుతామండి, ఇంకా ఆగలేము. ఇంకా అందరం కలిసి వీడియోస్, ఫొటోస్ అలా దిగుతూ ఇంకా అందరం బాగా ఎంజాయ్ చేసాము. వెళ్ళనంతసేపే త్వరగా వెళ్ళిపోదాం అది ఇదేనని మా అమ్మ, పెద్దమ్మ, మా మేనత్త, నేను చాలా ఫన్నీగా ఆడుకుంటారు. అంటే వాళ్ళు నాకన్నా పెద్దవాళ్ళైనా నాతో చాలా క్లోజ్గా ఉంటారు. అమ్మమ్మకు ఫస్ట్ అసలు చాలా నీరసంగా ఉంది. నేను రాను అది ఇది లోపలికనంది. కానీ మా అందరికన్నా ఆమె అసలు వాటర్ చూడగానే అసలు ఆమె ఆగలేదు. ఇంకా రాగానే వెళ్దామనంటే ఏమైందిలే, బస్కైనా వెళ్ళిపోదాంలే, ట్రైన్ మిస్ అయినా ఇటు వచ్చాం కదా అని మా అమ్మమ్మ. మా అత్త కూడా ఫస్ట్ వాటర్లోకి రాలే, అసలు చాలా భయపడింది, నేను రాను అది ఇదనని. ఈమె మాతశ్రీ అని మాకు తెలిసిన ఆంటీ, మా పెద్దమ్మ, అమ్మమ్మ,
మా పెద్దమ్మ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది. మా పెద్దమ్మకి కూడా వాటర్ అంటే చాలా భయం. అసలు ఫస్ట్ రాదు. అందుకని అంటే అంత మిడిల్ లోపలికి వెళ్ళకుండా కొంచెం మధ్యలో వరకే వెళ్ళాము మేము. తడవకూడదు ఊరకనే అనని కాసేపు ఎంజాయ్ చేసి వద్దామని అనుకున్నాం కానీ, అనుకోకుండా అందరం తడిచాము. ఇంకా ఆడుకుంటూ అలా ఇలా ఉండేసరికి నేనైతే పడ్డాను లోపల. మొత్తం తడిచిపోయాను. మా చెల్లి వాళ్ళ మేడం తను, మా చెల్లి. ఆ మేడం కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. అంటే చాలా బాగా కలిసిపోయిద్ది కూడా. తినే మేడము నిర్మలా మేడం అని మా చెల్లి, నేను, మేడం. వీళ్ళు కొంచెం లోపలికి రావడానికి భయపడుతున్నారులే కానీ కొంచెం మేము ముగ్గురమే కొంచెం లోపలికి వెళ్ళాము. మేడం మాత్రం బాగా ఎంజాయ్ చేశారు మా చెల్లి, మేడము. నేను వచ్చేసేసేమో వీళ్ళు లోపలికి రావట్లేదులేనని నేను ఇంకొంచెం ముందరకు వచ్చేసి వీళ్ళందరితో ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నాను. అసలు మేమందరం బాగా ఎంజాయ్ చేస్తున్నాయి. మాతశ్రీయే మాకు అంటే వీడియోస్ తీసింది బాగా. మా అత్త అప్పటికే పాపం తనకు జలుబు చేసింది. మళ్ళీ ఇదిగోండి అందరం ఒక రీల్ చేద్దామని నుంచున్నాము అందరం కలిసి. అంటే చేసేటప్పుడు అందరు చూస్తున్నారు కానీ ఎవరన్నా చూసుకొని కానీ ఇవన్నీ మనకు ఒక గుర్తుగా ఉంటాయి, ఇది ఒక మెమరీ అనని మేమందరం కలిసి చేస్తున్నాము. మిగతా వాళ్ళు అందరు చూసారులే మనకేమైంది అనని. అసలు మేమంటే ఓకేనండి కానీ మా అమ్మమ్మ చూసారా, మా కన్నా అసలు ఎవరితో ఏమో మీకు తెలియదు. ముందర మీరు మంచిగా ఎంజాయ్ చేయండి. ఇక్కడ ఇంత దూరం వచ్చింది దేనికి, వీళ్ళు ఎవరో అనుకుంటారు అనని కాదు. ఇంత దూరం వచ్చింది ఏంది, మనం ఎంజాయ్ చేయాలి అంతేనని. మా అమ్మమ్మ అసలు మాకన్నా ఎక్కువ ఎంజాయ్ చేసింది ఆమె. పెద్ద ఆమెనా అసలు ఫస్ట్ ఆటోలో వచ్చేటప్పుడు అయితే చాలా నీరసంగా ఉంది ఆమె. పొద్దున కూడా మేము టిఫిన్ చేయలే, గుడికి దర్శనం అయిపోయిన తర్వాత టిఫిన్ చేసాము. ఒక్కొక్క రీల్ తీసుకుంటున్నాము మేము అందరం కలిసి. ఒక ఫన్నీగా ఉండిద్ది కదండి ఇలాంటివన్నీ చూసినప్పుడు. మనం ఎవరింట్లో వాళ్ళు ఉంటాము, ఇలాంటివన్నీ చూసినప్పుడు అంటే చాలా ఆనందంగా అనిపించింది. మేమందరం చేస్తున్నాం కానీ మా అమ్మ మాత్రం చాలా బిడియంగా ఉంది. అంటే నేను చెయ్యను అది ఇది అని అందరం వచ్చినప్పుడు చేయాలి కదమ్మా, ఇలా చేస్తుంటే నీకు అలవాటు అయ్యిద్ది అని అంటే మా అమ్మ కొంచెం బిడియంగా చేసింది. మా అత్త మాత్రం ఏ వీడియో అయినా అంటే నాతో పాటు చాలా సపోర్ట్గా మా అత్త కానీ మా పెద్దమ్మ తిను మా అమ్మ కన్నా చాలా సపోర్ట్గా ఉండిద్ది. మంచిగా వీడియో తీసిద్ది ఏదైనా. అంటే ఇలా చేద్దాం పెద్దమ్మ అని ఆమెకు చెప్పాలి అంతే, కానీ ఏదైనా చేసిద్ది. కానీ మా అమ్మ ఒకటే మాత్రం బిడియంగా ఫీల్ అయ్యిద్ది. మేడం తను మా చెల్లి వాళ్ళ మేడం. మేము ఆ మేడం కూడా అంటే మనం ఇంట్లో కన్నా మేడం కూడా మాతో చాలా అంటే చాలా బాగా కలిసిపోయి ఉండటం కానీ, మేము ట్రైన్ ఎక్కినప్పుడు కానీ అందరం చూసుకుంటాం. అలా అంటే ఇప్పుడు ఇంట్లో ఉన్నటువంటి ఒక ఇది, కానీ ఆ మేడం కూడా మాతో కలిసిపోయి ఇది అవ్వటం చాలా ఇది. మాతశ్రీ కూడా చాలా ఫన్గా ఉండిద్ది. చూసారుగా ఒక రీల్ అమ్మటే ఒకటి అంటే అలా చేసుకుంటూ వెళ్తున్నాము. అసలు టైం అనేది తెలియలేదండి. మేము 12ంటికే ఏమో వెళ్ళాము అక్కడికి. 4 దాకా మేము బీచ్లోనే ఉన్నాము. 3:30 ఆ టైం దాకా. వెళ్దాం. అసలు ఫస్ట్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ ఉందాం చాలు, మళ్ళీ ఇవన్నీ చూసుకోవాలి కదా అనుకున్నాం. వెళ్ళిన తర్వాత అయితే ఎవరు అనుకున్నామే కానీ ఫస్ట్ రావాలన్నా మాత్రం మేము బయటికి రాలేకపోతున్నాం. వెళ్దామని అనుకుంటామే కానీ ఎవరికైనా వాటర్ చూసిన తర్వాత ఎలా రాబుద్ది అయిద్దండి. ఫస్ట్ అనుకుంటామే కానీ వెళ్ళిన తర్వాత మనం అనుకునేది ఒకటి జరిగేది ఒకటి అన్నట్టు. ఏదైనా మనం అనుకున్న ఏది జరగాలి అని అనుకుంటే అదే జరిగిద్ది. కానీ అసలు వీళ్ళందరూ మాత్రం చాలా ఆనందంగా ఉన్నారండి. వెళ్ళిన తర్వాత మాత్రం అంటే లోపలికి మాత్రమే కొంచెం వాళ్ళకి భయం అని రావట్లేదులే కానీ కొంచెం ఒడ్డు నుండి ఎంజాయ్ చేస్తున్నారు బాగా. అంటే మనకన్నా వీళ్ళు ఎంజాయ్ చేయడం చాలా ఇంపార్టెంట్ కదండి. వీళ్ళతో అంటే మేము ఎంజాయ్ చేయడంలో వేరు కానీ వీళ్ళు పెద్దవాళ్ళు ఎంజాయ్ చేయటం అనేది ఇది కదండి. ఎప్పటి నుంచో మేము అనుకున్నాం హంసలది వెళ్ళాలి అని. ఇన్నాళ్ళకి కుదిరింది అలా. పోయినసారి వెళ్ళాము కానీ అది వాతావరణం ఇబ్బంది వల్ల తుఫాన్లు అవి వచ్చేయటం వల్ల అక్కడికి ఎలో చేయలేదు.
ఇంకొచ్చేసాం. ఈసారేమో చూద్దామనని మామూలుగా అయితే దర్శనానికని వెళ్ళాం కానీ ఇంక వెళ్ళిన తర్వాత అడిగితే ఇప్పుడు ఎలో చేస్తున్నారని అన్నారు. ఇంకా మాకు వచ్చిన ఆటో అతను కూడా చాలా మంచివాడండి అసలు. ఆయన మాకు పొద్దున్నుంచి కూడా సాయంత్రం దాకా మేము మాట్లాడుకున్నాం. చాలా నిదానంగా అన్నీ అసలు తన వల్ల ఏ ప్రాబ్లం కూడా మాకు లేదు. మంచిగా చూపించాడు అవన్నీ. ఏదైనా మనకి వాళ్ళు అంటే కొంతమంది గొడవలు పెట్టుకుంటారు. కానీ అలాంటి వాళ్ళు ఉండబట్టే కదా మేము ఇంత బాగా మంచిగా ఎంజాయ్ చేయగలిగాము. అప్పటికే చాలా టైం అయిపోయిందండి. ఏమో అసలు అలా అనుకోకుండా అంతసేపు ఎంజాయ్ చేసాము. వద్దాం వద్దాం అనుకుంటూనే ఇంక అయిపోయిన తర్వాత అసలు మేము మధ్యాహ్నం ఫుడ్ కూడా తినలేదండి. తిందాంలే అనుకున్నాం. టిఫిన్ ఒక్కటే చేసాం. దర్శనం అయిపోయింది, టిఫిన్ చేసాం. మేమందరం అంటే ఉండగలము. కానీ మా అమ్మమ్మ వచ్చేసేసి పాపం చాలా డల్ అయిపోయింది. ఇంక మేము సాయంత్రం ఎప్పుడు 5:30కో 5కో మాత్రము అక్కడ వేణుగోపాల స్వామి గుడి ఉంటే ఇంక అక్కడ భోజనం చేసాము. ఇంక బీచ్లో ఉన్నంతసేపు ఎవరికీ ఆకలి అనిపించలే. అసలు ఇంకా టైం తెలియలా, ఆకలి అనిపించలేదు. ఇంకా ఈ ఎంజాయ్ చేసే అందులోనే ఉన్నాం కానీ ఇంకా ఆకలి కానీ ఏమి అనేది అసలు కనీసం టైం కూడా గుర్తురాలా మాకు. ఎవరికి అంత బాగా ఎంజాయ్ చేసాము. ఏదైనా మనము ఒకళ్ళ ఇద్దరం వెళ్ళే కన్నా ఇలా ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్తేనే ఇలాంటి వాటికి చాలా బాగుండిద్దండి. ఏదేమైనా అంటే 10 మంది కలిసి వెళ్తేనే బాగుండిద్ది. ఒకళ్ళిద్దరం వెళ్తే ఇలా చేయలేం కదా మనం ఏదేమైనా. మా అత్తకి అసలు అప్పుడు ఫస్ట్ రోజైతే రానంది. తనకి హెల్త్ బాలేదు, నేను రాలేను అది ఇది అని అంది. కానీ ఇంక రాత్తా ఓనే దర్శనమన్నా చేసుకొని వద్దాము, వెళ్దాము అని అనుకొని ఎందుకు ఆగిపోవటం దేవుడి దగ్గర. అంతకుముందు 2-3 సార్లు అనుకున్నాం కానీ వెళ్ళలేకపోయాం. అంటే మేము మా ఫ్రెండ్స్ మేమందరం వెళ్ళాం కానీ కార్తీక మాసంలో ఆ రోజేమో ఎలో చేయలే ఇలా బీచ్ దగ్గరికి. ఫస్ట్ అసలు బీచ్ అని అనుకునే వచ్చాము, ఒత్తులై వదులుదామనని. కానీ ఆ రోజు కుదరలే. ఈరోజు దేవుడు అనుకోని ఇచ్చాడు, కుదిరింది. ఇక్కడికి వచ్చాము. కానీ మోపిదేవిలో కూడా దర్శనం చాలా బాగా జరిగిందండి. రథసప్తమి ముందల రోజు వెళ్ళాము. చాలా క్రౌడ్గా ఉంది అసలు. అంటే దర్శనం కూడా మాకు చాలా సేపు పట్టిందండి. ఒక 2 అవర్స్ పైన పట్టింది కూడా ఆ రోజు దర్శనం కూడా. ఇంక అక్కడి నుంచి మేము వచ్చేటప్పుడు ఆటో అతను చెప్పాడు ఇలా, బోట్ ఎక్కండమ్మా బాగుండిద్ది మీకు చాలా అనని. ఇంక అక్కడ వాళ్ళు వేరే వాళ్ళని అడిగితే ఇంకా బోట్ వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించారు. ఇంకా బోట్లో మేము అందరం కలిసి వెళ్ళాము. అంటే ఫస్ట్ అయితే భయం అని అనిపించింది కానీ ఇంకా అక్కడ బోట్లో ఉన్న వాళ్ళైతే చాలా మంచి వాళ్ళండి. అసలు చాలా సపోర్ట్గా మీకు మేము ఉన్నామమ్మా, ఏం కాదు, మీకు మీకు భయమేం వద్దు, మేము దీని మీదే బ్రతికే వాళ్ళము, మాకు తెలుసు కదా అని. మేమందరం కొంచెం ఇదిగా మేడం మాత్రం పైకెక్కి ఆ ఫొటోస్ అలా దిగటం మాత్రం మాకు చాలా భయం అనిపించింది. కానీ ఆ మాత్రం ధైర్యంగా ఫొటోస్ వీడియోస్ దిగింది, మంచిగానే అనిపించింది. ఏదన్నా ధైర్యం కూడా ఉండాలండి. కానీ కొన్ని సాహసాలు అయితే నీళ్ళతో చేయలేము. అసలు ఈ బోట్ వాళ్ళే మీరు కూర్చోండమ్మా మేమే తీస్తామని ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా అంటే చాలా బాగా తీశారు. ఇది హంసాల దేవి దగ్గర నుంచి వచ్చేటప్పుడు దీని పేరు ఐడియా రావట్లేదండి నాకు. అంటే మేము ఫస్ట్ కొంచెం దూరం అనే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అంటే ఇది 2.5 అవర్ ఏమో లోపలికి వెళ్ళి రావటానికి. సాగర సంగమం అండి ఇది. మనం మోపిదేవిని అదే హంసల దేవి నుంచి వచ్చేటప్పుడు మధ్యలో ఉండిద్ది. ఇవన్నీ చేపలు పట్టే ఇవ్వండి. అయితే ఫస్ట్ కొంచెం దూరమే వెళ్దామని అనుకున్నాం కదా, అక్కడ దాకే వెళ్ళాము. ఫస్ట్ వెళ్ళిన తర్వాత సరే ఇక్కడ దాకా వచ్చాం కదా, మిగతా కూడా చూద్దాము అని అనుకున్నాము. ఈ బోట్ ఎక్కడానికి మేము అంటే ఈ బోట్లు ఎక్కి ఈ బోట్ ఎక్కాలండి. ఈ బోట్లన్నీ దాటి వచ్చేటప్పుడు మాత్రం కొంచెం భయం అని అనిపించింది మాకు. వెళ్తూ ఉండగా చూస్తుంటే అంటే ఒక అడవిలో నుంచి మేము వెళ్తున్నట్టుంది. అంత ఫారెస్ట్ లాగా ఈ మొత్తం చెట్లు మధ్యలో మాత్రమే వాటరు. ఇది సాగర సంగమం అంటారండి. కానీ వెళ్ళిన వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది ఈ ప్లేస్ మాత్రం. మనకి సపోర్ట్ చేసే ఇలాంటి బోట్ వాళ్ళు కూడా ఉండాలండి. వీళ్ళ వల్లే అంటే మేము కేవలం వాళ్ళని నమ్ముకొనే మేము వెళ్ళాము కానీ మాకేం తెలియదు కదండి. కానీ వాళ్ళు మాకు చాలా అంటే చాలా నమ్మకంగా మీకు ఏమి కాదమ్మా మేమున్నాము, మేము రోజు దీని మీద బ్రతికే వాళ్ళమే కదా అని. అసలు అతను చూడండి చక్కగా ఫొటోస్ వీడియోస్
మేము మధ్యలోకి వెళ్ళిన తర్వాత అండి వాళ్ళే బోట్ ఆపేసి ఇక్కడ అవి పీతలు పట్టే బాక్సులంట. ఇగో మేము సాగర సంగమంకి యువతల ఇక్కడ వరకే అసలు మేము ఫస్ట్ వాళ్ళని మాట్లాడుకుంది బోటోళ్ళని. మాట్లాడుకున్న తర్వాత ఇక్కడ మధ్యలో ఆపేశారు. ఆపి ఇక్కడ ఫొటోస్ దిగండి అమ్మ చాలా బాగుండిద్ది అని ఒక ఫారెస్ట్‌లో వెళ్ళిన ఇదేనండి మొత్తం ఇంకా వాళ్ళు గనక మమ్మల్ని తీసుకెళ్ళకపోతే ఎటు ఆప్షన్ లేదు. అది మొత్తం వాటరే. ఇది మాత్రమే ఉంది. అక్కడ వాళ్ళే ఆపి మమ్మల్ని ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ అన్నీ తీశారు. మాకైతే చాలా బాగా అనిపించిందండి అసలు. ఇలాంటి ప్లేసులు మళ్ళీ మళ్ళీ మేము వెళ్ళలేము గూడా. అసలు చాలా అంటే చాలా ఇదిగా ఉంది. అందరం కూడా ఇంక బోట్‌లో నుంచి దిగి వాళ్ళే పాపం మా చేతులు పట్టుకొని బోట్‌లో నుంచి దిగాము. మళ్ళీ మరి వాళ్ళ వల్లే కదా మేము ఇయన్నీ కూడా చూడగలుగుతున్నాము అనంటే. కానీ ఇలాంటి వాళ్ళు ఉంటేనే మనము అంటే ఎంత దూరమైనా వెళ్ళగలం. వాళ్ళని నమ్ముకొని వెళ్ళినందుకు. వాళ్ళు చాలా అంటే చాలా బాగా చూపించారండి. ఇవన్నీ అంటే లోపలికండి. ఇది సాగర సంగమానికి మధ్యలో. ఇవి ఇంకెటు వెళ్ళినా వాటరే అంతా. ఇది మధ్యలో ఉన్నాం మేము అంతే. ఇక్కడ బాగుంటుంది ప్లేస్ అని ఇక్కడ ఆపారు వాళ్ళు. ఇంకా అందరం ఒక్కొక్కరు ఫొటోస్ అనగా వీడియోస్ ఎవరెవరి ఇష్టం ఇంకా అలా ఫొటోస్ వీడియోస్ దిగుతూ ఉన్నారు. ఇంకా మా అమ్మమ్మ కూడా దిగింది కానీ అంటే పైకి రాలేనమ్మా, అదంతా నల్లమట్టి అండి, జారిపోతుంది. కనిపిస్తుంది కదండి మీ అందరికీ, అవి బాగా జారుతుంది. ఇంకొచ్చేసేసేమో ఇది సాగర సంగమం అండి, సముద్రము నది. ఈ చూడండి మీకు కనిపిస్తూనే ఉంటుంది. ఇవి నది, అటు వచ్చేసేసేమో సముద్రము. ఈ రెండింటి మధ్యలో సాగర సంగమం అంటారు. అంటే అసలు చూడాల్సిన ప్లేసు. అంటే చాలా ధైర్యం చేసి వెళ్ళాలండి ఇలాంటివి మాత్రం. అసలు మాకు ఫస్ట్ తెలీదు ఇంత ఉండిద్ది. అది స్టార్టింగ్ వచ్చేసి 30 అడుగులేమో లోతు ఉంటుందంట. కానీ వాళ్ళు మధ్యలోకి వెళ్ళిన తర్వాత చెప్పారు. మేము ఫస్ట్ ఇందాక ఫొటోస్ దిగాం కదా అక్కడ వరకనే అనుకున్నాము. కానీ వాళ్ళు ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడికి కూడా వెళ్ళాలి అని అంటే ఎలా అంటే అమ్మ వెళ్దాము మరి మీ ఇష్టం అన్నారు. ఇవి చూడండి, ఇవన్నీ ముగ్గేసినట్టున్నవి కదా, అవన్నీ చిన్న చిన్నవి పీతలండి. పీతలు అదే గూళ్ళు పట్టి లేపుతున్నాయంట. అవి చిన్న చిన్న పీతలు అవన్నీ. అసలు మనకు ముగ్గేసినట్టే ఉందండి అది మొత్తం విసిక. కాలేస్తే అయితే కొంచెం అసలు అతను దగ్గరుండి తీయటం కానీ ఏదైనా బాగుంది. అతనే మమ్మల్ని వీడియో తీస్తున్నాడు. అక్కడ కూడా ఫొటోస్ వీడియోస్ దిగాము. కానీ తను ఎలా పడితే అలా వెళ్ళకూడదమ్మా, ఈ ఇసుక అనేది కూరుకుపోయింది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మా వెంటే వాళ్ళిద్దరు ఉండి ఇవన్నీ చూపిస్తున్నారు. ఇది సముద్రము నదికి మధ్యలోనండి సాగర సంగమం. ఇంకా కొన్ని ఫొటోస్ కూడా దిగాము అక్కడ అందరం కలిసి. నాకు కొంచెం జలుబు చేసిందండి. జలుబు చేసడం వల్ల కొంచెం వాయిస్ ఇలా ఉంది. మీ అందరికి కనుక నచ్చిందా అండి? మేమైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇగో కొన్ని ఫొటోస్ కూడా పెట్టాను మీకు చూడండి. కొత్త వాళ్ళైతే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మ మా అత్త వాళ్ళు అందరు మా ఫ్యామిలీ మొత్తం కలిసి ఫొటోస్ దిగాము. అవన్నీ మీతో షేర్ చేసుకున్నాము. మీ అందరికి కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా అండి? బాయ్ బాయ్.